వైద్యుల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మీ కుటుంబములు ఆశీర్వదింపబడుతున్నాయి, దీవించబడుతున్నాయని మనస్ఫూర్తిగా నేను నమ్ముచున్నాను. కలువరి ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానం ప్రకారం ప్రతిదినము యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన సత్యము తప్పితే, ఆయన కృప తప్పితే మనలను ఎవరిని ఆదరించేది ఎవరంటే యేసయ్య సత్యమే, యేసయ్య కృపే. ఆ సత్యాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలా. సత్యమంతుడైన నీతిమంతుడైన యేసయ్యను ఈరోజు జ్ఞాపకం చేసుకునే కృప మనలను సజీవులకులో ఉంచుకొని ఆయన చిత్తములో ఆయన కృపలో మనందరం బ్రతుకుచున్న ప్రతి ఒక్కరము కూడా ఉదయకాల సమయంలో ఆయన జ్ఞాపం చేసుకొని సాయంకాలం వరకు ఆయనతోనే సంతోషించాలి. శోధనలలో ఉంటూ దేవుని నామాన్ని సంతోషపరచేవారుగా మనం ఉండలేము కదా. ప్రభు మరి ఈరోజు కలువరి ప్రేమ ద్వారా మనందరినీ ఆయన చిత్తాన్ని మనము జ్ఞాపం చేసుకుంటున్నామంటే ఆయన మన పైన ఉన్నట్టి ప్రేమే. ఖచ్చితంగా ఆ దేవుడు ఈరోజు ప్రపంచాన్ని ప్రేమిస్తూ ఇంకా ప్రేమిస్తున్నాడు. సిలువను గెలిచిన యేసయ్య సిలువలో ఇంకేమీ లేదు, అన్నీ సాధించినాడు. ఇంకా ఆయనకు అసాధ్యమైనది ఏది భూమి మీద లేదని సత్యాన్ని మీరు గుర్తిరగాలి, కృపని మీరు ఇంకా పొందుకోవాలి. అట్లే చెప్తున్నాడు కదా. దేవునికి స్తోత్రం. ప్రభు ఈరోజు మనకి ఇచ్చినట్టు వాగ్దానము యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలుగును. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారానే కలుగునండి. మరి ఎవరి ద్వారా కాదది, ఆయన ద్వారా కలిగి ఉన్నది. ఆయన ద్వారానే అన్ని కలుగ చేసినాడు. సృష్టిలో అన్ని సాధించినాడు. సృష్టిలో అనేకమైన అపవాది సైతాన్లు వెదరచ్చున ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన నాశనము చేసినాడు, వాటంటిని పడవేసినాడు. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవమని ఆయన మాట సెలవిచ్చున్నాడు. ఆ జీవం గల యేసుక్రీస్తు ద్వారానే మనందరికీ కృప కలిగి ఉన్నది. అవునా కదండి? ఈరోజు ఎవరి ద్వారా మనం కృప పొందుకొనుంటున్నాం? ఎవరి ద్వారా మనం ఈ లోకంలో కృప పొందుకొని మరి ఎవరి ద్వారా నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావు, ఎవరిని స్తుతిస్తున్నావు, ఎవరిని ఆరాధిస్తున్నావు? ఏ పరిపూర్ణమైన హృదయముతో ఎవరితో నువ్వు ఆరాధించాలని ఆలోచిస్తున్నావు? సత్యమును గుర్తిరిగి ఆరాధించు. జీవము గల దేవునితో పరిపూర్ణమైన హృదయముతో ఆయన కృప నీకు కలిగిచ్చినాడు. ఆ సత్యాన్ని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆలోచన చెయ్యాలి. సత్యము లేకుండా, ఆయన కృప మనలో లేకుండా ఆదివారం ఆరాధనలో ఉంటూ బాకి దినములు మన ఇష్ట ప్రకారం జీవించినట్లయితే యేసుక్రీస్తు ద్వారా తప్పితే కృప ఎక్కడ కలగదంటున్నాడు. కృప మరి ఆయన ఇచ్చి ఉన్నాడు, తిరగవచ్చనంటున్నాడు. ఆ కృపను మనం నిలుపుకోవాలి. మన హృదయంలో ఎప్పుడు ఆయన్ను ధ్యానించుకుంటూ ఉండాలి. అవును కదా. మరి ఈ యొక్క కలువరి ప్రేమలో అనుదినం మనందరికీ కృప చూపిస్తున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు మీరందరూ కూడా ప్రభు యొక్క శిలువను జ్ఞాపకం చేసుకుంటున్నారా? గాయపడినట్టి చేతులను కాళ్ళను జ్ఞాపకం చేసుకుంటున్నామా? అలా జ్ఞాపకం చేసుకున్నట్టు వలన మనకు కలుగుతున్న లాభం ఏమిటి అనగా, పాపానికి దూరంగా ఉంటూ యేసుక్రీస్తు కృప అనుగ్రహించిన కృపను, కలుగజేసిన కృపను అది పొందుకుంటూ దగ్గరగా ఉంటాం. అవునా కదా. మరి అందుకనే ఆయన ఈ లోకంలో అనేకమైన అద్భుతములు చేసి సత్యమును చూపించి నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని, కాదన్న వారందరూ కూడా మీరేనయ్యా నిజ దేవుడు అని చెప్పి నోటితో ఒప్పుకున్నారు. మరి ఆ విధంగా మనము కూడా నోటితో ఒప్పుకొని పాపములు విడిచిపెట్టి
సాక్షి బిడ్డగా జీవించాలని ప్రభు నేర్పిస్తున్నాడు. అంతేకాని లోకములో మనము వేరే విధంగా ఉంటూ దేవుని సత్యానికి దగ్గర కావాలంటే చాలా కష్టమే కదా. కాబట్టి ప్రభు మనం చెప్తున్నాడు ఏమంటే, ఈ లోకములో నువ్వు కృపగల దేవుని సత్యమును గుర్తిరగాలి. త్వరగా సత్యమును గుర్తిరగాలంటే మనలో ఉన్నట్టి ప్రతి పాపమును బాప్తిజం పొందినావు కరెక్టే, మళ్ళీ పాపములను తలపైన నెత్తిపైన మూట కట్టుకుంటే నీకు రక్షణ ఎక్కడున్నది, కృప ఎక్కడ ఉంటున్నది? జాగ్రత్త. కాబట్టి ప్రభు చెప్తున్నాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైనది. ఈ లోకములో పరలోకములో శాశ్వతంగా నేను ప్రేమిస్తున్నాను. ఒకటే రీతిగా ప్రేమిస్తున్నాను. బిడ్డ, నువ్వు ఒకటే రీతిగా ఉండాలని ప్రభు ఈరోజు మనందరినీ కోరుకుంటున్నాడు. గనక నిన్ను ఇడవను, కృప చూపుచున్నాను. నేను నిన్ను ఇడవక నీ పట్ల కృప నేను చూపుతున్నాను. ఏ కృప అది? శాశ్వతమైన కృప, ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి, అయా నీ సత్యమును కృపను గుర్తిరిగిన ప్రభువా, శాశ్వతమైన ప్రేమ చూపించిన గొప్ప దేవా, మీకే మహిమ ఘనత ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.